తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. సచివాలయం తాకట్టు పెట్టారంటూ ఒక గగ్గోలు పెడుతున్నారన్న కొడాలి నాని ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం డబ్బులు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం మామూలే అన్నారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించి విడుదల చేయించుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు లోన్లు ఇస్తాయని ప్రశ్నించారు కొడాలి నాని. పలానవి మాత్రమే తాకట్టు పెట్టాలి అంటూ రాజ్యాంగంలో ఏమైనా రాసుందా అంటూ ప్రశ్నించారు. ఇక ఈ రాష్ట్రానికి 4 లక్షల కోట్ల అప్పులున్నాయి. అందులో 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేశారు. 2 లక్షల కోట్ల అప్పు జగన్ ప్రభుత్వం హయాంలో జరిగింది. ప్రభుత్వ ఆస్తుల తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులిస్తాయా? పలానాది తాకట్టు పెట్టాలి, పలానాది తాకట్టు పెట్టకూడదు అని అంబేద్కర్ ఏమైనా రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబుదా? అది ప్రభుత్వానిది. ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. తర్వాత డబ్బులు చెల్లించి రిలీజ్ చేసుకుంటారు. చంద్రబాబు తాకట్టు పెట్టినవే తాకట్టు పెట్టాలా? రాజ్యాంగంలో రూల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును పెట్టి తాకట్టు పెడతారు. సెక్రటేరియట్ది 10 ఎకరాల పొలం, ఎకరాలు 2 కోట్లు వేసుకున్న 20 కోట్ల ఆస్తి చంద్రబాబుది. చిల్లర రాజకీయం. గతంలో ఆయనేమి తాకట్టు పెట్టలేదా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. మరొక వైపు 370 కోట్ల అప్పు కోసం ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. సచివాలయం తాకట్టు పెట్టి అప్పులు తేవడం ఏపీకి అవమానమంటూ ట్వీట్ చేశారు. జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు రాసిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. సచివాలయం తాకట్టు పెట్టకూడదని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించిన కొడాలి నాని అదేమో చంద్రబాబు సొంత ఆస్త అంటూ విరుచుకుపడ్డారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, తిరిగి తెచ్చుకోవడం మామూలే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ ఏమన్నా ఇది బాబుగడి సొత్తా? బాబుగడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినవే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి. రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు.
ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. బాబు వ్యాఖ్యలు అదేవిధంగా కొడాలి నాని వ్యాఖ్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి జీతాల కొరకు కానీ రాష్ట్ర ఖజానా కొరకు ఇప్పటికే 370 కోట్లు కూడా మరి సచివాలయాన్ని తాకట్టు పెడుతూ కూడా చేసినటువంటి అప్పులకి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు రాష్ట్ర ప్రభుత్వం పైన. ఏదైతే సచివాలయం తాకట్టు పెట్టడం ప్రజాస్వామ్యాన్నే తాకట్టు పెట్టినట్టు కూడా ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు ప్రభుత్వం పైన చేశాడు. ఇదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆస్తులు తాకట్టు పెట్టారు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నడపాలంటే ఆయా సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టింది. ఏదైతే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు కూడా వ్యవహరిస్తుందని చెప్పి కూడా మరి ఏదైతే మరి పూర్తి స్థాయిలో కొడాలి నాని చంద్రబాబు పైన అటు టీడీపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ చంద్రబాబు ఇద్దరిని కలిపి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే జనసేనకి కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి 20% ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి కేవలం 24 సీట్లు ఇచ్చి కాపు ఓట్ బ్యాంక్కి లాక్కునేందుకు కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ కాపు ఓట్ బ్యాంకును కొల్లగొట్టాలని చెప్పి కూడా వ్యవహరిస్తుందని చెప్పి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సచివాలయం తాకట్టు పైన అటు ప్రజల్లో పూర్తిగా నమ్మకాలు కోల్పడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను తాకట్టు పెడుతూ అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు అదేవిధంగా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అంశాలకు సంబంధించి కూడా అప్పులు చేసినటువంటి దాదాపు 2 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పి కూడా ఇటు అధికార పార్టీ ఆరోపిస్తుంటే మరో జనసేన జగన్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పి కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరైతే కనపడుతుంది. ఇప్పటికే 3 రాజధానులు అంటూ జగన్ చేస్తున్నటువంటి ప్రచారం ఇంతవరకు ఒక్క రాజధాని కూడా మరి నెరవేర్చలేనటువంటి పరిస్థితి. అటు వైజాగ్ కానీ అటు కర్నూలు కానీ ఇటు అమరావతి 3 రాజధానులకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఒక్క రాజధాని కూడా లేనటువంటి నేపథ్యంలో ఇటు రాజధాని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు మరి ఇంతవరకు కూడా రాజధాని పట్ల స్పష్టమైన వైఖరి ఇంతవరకు వైసీపీ వైఖరి వెల్లడించినటువంటి పరిస్థితి. రాజధాని ఇక్కడే ఉండాలంటూ విపక్షాలు అటు రైతులు ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో అవేమీ పట్టించుకోనటువంటి రాష్ట్ర జగన్ సర్కారు కూడా మరి ఈ తాకట్టు మరి సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై కూడా అటు రాజధాని రైతులు విపక్షాలు పూర్తి స్థాయిలో జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మరి ఎంతవరకు దారితీస్తే విపక్షాల విమర్శలు అదేవిధంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా దారితీస్తో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, అమరావతి నుండి.